నెల్లూరు బీసీ భవన్లో జరిగిన బీసీల సమావేశంలో బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 50 సంవత్సరాలు పోరాటాలు చేసి బీసీ విద్యార్థి హక్కుల కోసం అనేక హాస్టళ్లలో సీట్ల కోసం పోరాడి రాజ్యాధికారంలో వచ్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో 14,000కు పైగా ధర్నాలు చేశామని తెలిపారు. బిఎంఆర్ ట్రస్టులో ఆర్ కృష్ణయ్యతో పాటు అనేక మంది విశ్రాంత ఐఏఎస్ ఉద్యోగులు, మేధావులు సభ్యులుగా ఉన్నారని, మరియు పేద బీసీలకు సహాయం చేసే విధంగా ప్రణాళికలు రచించామని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు తెలియజేశారు. దేశంలో ఒక గొప్ప ప్రధాని, ప్రపంచానికి ఆదర్శవంతమైన ప్రధాని మన దేశానికి ఉన్నాడు ఈరోజు నరేంద్ర మోడీ. ఆయన బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన హయాంలో పోరాటం చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా పెడతారు. అందుకే బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పార్లమెంట్లో బీసీ బిల్లు రావాలంటే అది ఒక నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యం. ఎవరు కూడా ఆ పని చేయలేరు. అంత గతం లోపల అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించారు, 65 ఏళ్ళు దాదాపు. ఇతర పార్టీలు వాళ్ళు కూడా పరిపాలించారు, జనతా పార్టీ. ఎవరు కూడా ధైర్యం చేయలేదు. బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఈరోజు మనం మూమెంట్ తీసుకొస్తే తప్పనిసరి నరేంద్ర మోడీ గారు బీసీల కోరికను, ఆయన పేద వర్గాల హక్కుల కోసం రోజు సంస్కరణలు, దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలను నరేంద్ర మోడీ గారు తెచ్చారు. పెద్ద నోట్ల రద్దు, అదేవిధంగా ఇంకా అనేక 370 ఆర్టికల్ను రద్దు, ఇంకా దేశంలో అనేక మార్పులకు, మౌలికమైన మార్పులకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగానే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పేద వర్గాల యొక్క హక్కులు, ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులు రావాలంటే తప్పనిసరిగా ఈ బీసీ బిల్లు పెడితే పేద కులాలకు రాజ్యాధికారంలో వాటా దక్కుతుంది. జనాభా లెక్కలు కూడా తీశాడు నరేంద్ర మోడీ గారు. అధికారం చేపట్టినాక బీసీల కోసం కూడా అనేక సంస్కరణలు చేస్తున్నాడు. జనాభా లెక్కల్లో కులాల వారి లెక్కలు. రెండవది రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్, గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా కేంద్రంలో ఏబిసిడి వర్గీకరణ కూడా జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేశాడు. ఈ జనాభా లెక్కలు తీసిన, కులాల వారి లెక్కలు తీసినాక మనం గట్టిగా పోరాడితే జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెరుగుతాయి. జనాభా ప్రకారం చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్లు వస్తాయి. అప్పుడే బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం. ఆ తర్వాత మేము బీసీల కోసం కొట్టాడేది ఏముండదు, పోరాడేది ఏముండదు. ఆర్థిక సమానత్వం కోసం పోరాడమే. కాబట్టి ఈ రాజ్యాధికారం యొక్క అంతిమ లక్ష్యం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలి. అది ఒక మోడీ ద్వారానే సాధ్యం. అందుకోసం బీసీ కులాలు, సంఘాలు పట్టుదలతో పోరాటాన్ని ముందుకు ఇంటెన్సిఫై చేయాలని నేను పేరున బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళు ఏదైనా ఎన్పీ అయితే బాధ్యత వాళ్ళది, సెంట్రల్ గవర్నమెంట్. అటువంటి స్కీములు ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఆయన కూడా దాంట్లో ఒక సలహాదారుడు మా బిఎంఆర్ ట్రస్ట్ దాంట్లో, అంటే అనుభవస్తులైన అందరం తీసుకో ఉన్నాం. మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు, ఇంకా కూడా ఆర్ కృష్ణ శిష్యుడు ఉన్నాడు అక్కడ మన యాదగిరిని కూడా ఒక అపాయింట్ చేస్తున్నాను. ఒక 7-8 మందిని ఒక కమిటీని పెట్టి మన బీసీ పిల్లలకి ఇక్కడే పెడదాం అనుకున్నా. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఖాళీగా ఉంటుంది కాబట్టి అందువల్ల 10 ఒక్కరిది. దీంట్లోనే వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా అర్హత కల అందరికీ చేయలేం. విడతల వారీగా కొంతమందికి ఈ మ్యాచింగ్ ఫండ్ పెట్టుకోలేను. సపోజు ఒక ఆయన 10 లక్షల రూపాయలతో ఒక వ్యాపారం చేయాలా, బ్యాంకులకు 2 లక్షలు కట్టాలి మార్జిన్ మనీ. 1 లక్ష రూపాయలు మా ట్రస్ట్ నుంచి ఇస్తా, 1 లక్ష వాళ్ళు పెట్టుకోమనండి. రేపు వాడు సంపాదించిన తర్వాత అది మళ్ళీ వెనక్కి పే రివాల్వింగ్ సిస్టమ్, దానికోసం ఒక స్కీమ్ అరేంజ్ చేస్తూ ఉన్నాను. దాని ద్వారా మన బీసీ పిల్లలు ఏ కులమైనా కావచ్చు, ఇందాక చెప్పిన బీసీ కులం అంతే, ఒక బీసీ కులం ఉంటే చాలు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు అది చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, మన బీసీలకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు సమస్య నాది కాదులే రూప్ కుమార్ది, సమస్య నాది కాదు మస్తాన్ అన్నది, సమస్య నాది కాదు చెంచల్ బాబు అన్నది అని మనలో మనం పట్టించుకోకుండా, వారికి మద్దతు తెలపకుండా ఏదో
జ్యోతిరావు పూలే జయంతికో వర్ధంతికో మాలలు వేసుకొని జిందాబాదులు కొట్టుకొని మేమంతా బీసీలో ఉన్నామని చెప్పుకునేది కాకుండా సమస్య వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనమందరం ఒకటే. అవతల వ్యక్తికి మన మీద ప్రేమ ఎంత ఉండాలో మన మీద భయం కూడా అంతే ఉండాలా. ఆ భయం అనేది కలిగినప్పుడు, భయం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కోరుకున్నవి, మనం ఆలోచన చేస్తున్నవి, మనం ఏదైతే మన బిడ్డలకి, మన భవిష్యత్తు తరాలకి ఉండాలని ఆలోచన చేస్తున్నామో అవి ఆటోమేటిక్గా మన దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. మీ అందరికీ, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన పెద్దలందరికీ, నెల్లూరు జిల్లా యాదవ్ సోదరులు, నెల్లూరు జిల్లా బీసీ సోదరులు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా బీసీ సోదరులందరికీ దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఒకటే పార్టీ ఉండాలా, బీసీ పార్టీ. సమస్య వచ్చినప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈయన తెలుగుదేశం, ఆయన బీజేపీ, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ అని కాకుండా మన బీసీ సోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ప్రత్యక్షంగా చేయలేకపోవచ్చు, కనీసం పరోక్షంగా ఆయన రాజకీయాల్లో ఉండే పెద్దలు ప్రత్యక్షంగా కొన్ని పనులు చేయలేకపోవచ్చు, పార్టీలో ఉన్నటువంటి విధి విధానాల వల్ల, పార్టీలో ఉన్నటువంటి సమస్యల్లో కనీసం పరోక్షంగా అయినా ఒరే నా బీసీ సోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడే, ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచన సాగించమని చెప్పి రాష్ట్ర నలుమూలన వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, విద్య, వైద్యం ఈ రెండింటి కొరకు ఎవరికి ఏ అత్యవసర అవసరం వచ్చినా నా తలుపు తట్టచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు, నేను అందుబాటులో ఉంటానని చెప్తూ ఈ రెండింటికి విద్య, వైద్యం జిల్లాలో నలుమూలల నుండి ఏ బీసీ సోదరుడైనా నిజంగా వారి బిడ్డను చదివించుకోలేకపోతే, నిజంగా వారి బిడ్డకు, వారి తల్లిదండ్రులకు వైద్య సహాయం అవసరమై ఆర్థిక పరిస్థితి బాగలేకపోతేనో, నా వల్ల అయితేనో, నా వల్ల కాకపోతే నాకు తెలిసిన నా పరిచయాల ద్వారా, నాకున్నటువంటి ఇతర పెద్దల ద్వారా దానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.